అందరికీ నమస్తే. ఇలాంటి దేశంలో గూడా దొంగ పోలీసులు. వాళ్ళు నాతో ఈరోజు ఆడే ఆటలు. ఆ విషయం చెప్పడానికి ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చాను. అసలు ఆల్రెడీ నా టైం చూస్తే 12:30 అయింది. కానీ మీరు ఇదెందుకు చెప్తున్నానంటే, ఇలాంటి దేశంలో ఎంతోమంది అమాయకమైన అక్క చెల్లెళ్ళున్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది మోసపోతారేమో భయపడి, నేనైతే మాత్రం నా లైఫ్‌లో జరిగిన విషయం షేర్ చేసుకోవడానికి మీ ముందుకొచ్చాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో మర్చిపోకుండా వెయ్యండి, లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియో మాత్రం పక్కా షేర్ చేయండి. ఎన్ని వీడియోలు మీరు షేర్ చేసినా చేయకపోయినా ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే నాలాగే ఎంతోమంది అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. కొన్ని తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు అంతకన్నా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇలాంటి దేశం ఫ్యామిలీలు వదిలేసి వచ్చి ఇక్కడ రూపాయి దాచుకొని కూడబెట్టి ఫ్యామిలీ కోసం ఆలోచించే వాళ్ళ దగ్గర వచ్చి దొంగ పోలీసులు తినేస్తారంటే కొంచెం బాధే కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. అంతేకాదండి, ఎంతోమంది అక్క చెల్లెలు కోవిడ్ దేశం వెళ్ళి ఇలాంటి పనుల కోసం వెళ్ళి బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దేశంలో ఎంతో కొంత బాధ ఉంటుంది, అంతకంత సంతోషం ఉంటుందని చెప్పడానికి నేను చేసిన ప్రతి వీడియో మీరు షేర్ చేయండి. ఇలాగ నాలాగా వద్దాం అక్క చెల్లెలకి సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు నా లైఫ్లో జరిగిన దొంగ పోలీస్ ఆట ఏంటనుకుంటున్నారా? నాకైతే మాత్రం ఈరోజు ఒక కాల్ అయితే వచ్చింది మధ్యాహ్నం 11:42 అది కూడా నేను మొత్తం స్క్రీన్ రికార్డ్ తీశాను. నేనైతే నా ఫోటోలు నా ఫోన్తో సహా మొత్తం అంతా నేనైతే మాత్రం ఇందులో మెన్షన్ చేస్తాను. వాడు అడిగే మాటలైతే మాత్రం రికార్డ్ చేయలేకపోయాను. కానీ నాకు ఫోన్ చేసే ప్రతిదీ వాడి నెంబర్తో సహా, వాడు ఎట్టిన ట్యాగోతో సహా అంతా నేను రికార్డ్ చేసిన ప్రతిదీ నేను ఇందులో మెన్షన్ చేస్తాను. అయితే వాడు నాకు అడిగే మాటలు ఏంటంటే, మీరు ఇక్కడ డీబీఎస్ అకౌంట్లోనే ఉన్నారా అని అడిగారు. ఉన్నాను సార్ అన్నాను. ఎందుకంటే రీసెంట్గా నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు వీళ్ళ అకౌంట్ తీసుకోవడం అయితే జరిగింది. అంతా వాళ్ళే చేశారు, మనకైతే ఏమీ తెలియదు. సరే ఉన్నాను సార్ అన్నాను. అయితే వాళ్ళు నన్ను అడిగే మాటలంటే, మీ అకౌంట్ వెరిఫికేషన్ అవ్వలేదు అన్నారు. ఓహో అవునా, మనకైతే తెలియదు కదా, అలాంటి విషయాలు అయితే మనకి తట్టదు కాబట్టి నాకైతే తెలియదు సార్, మా మేడంకి అయితే తెలుసు, నేను చెప్తానులేండి అన్నాను. సరేలే చెప్పడం ఎందుకు, నువ్వు ఒక పని చెయ్యి, నీ ఏటీఎం కార్డు నెంబర్ ఇచ్చావనుకో, నేను ఇక్కడే వెరిఫికేషన్ చేసేస్తాను అన్నారు. అప్పుడు నాకు చిన్న బుర్రక తట్టింది. ఇంకా అక్కడి నుంచి వాడు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనకి వాళ్ళ భాష బుర్రకి ఎక్కదు కదా. అప్పుడు నేను అన్నాను, సార్ నాకైతే మీరు ఆడే భాష బుర్రకి ఎక్కట్లేదు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం ఏ భాషలో అయినా సరే నేను పర్లేదు, బాగా మాట్లాడతాను. మీరు ఏదక్క ఉన్న భాషలతో ఇచ్చారనుకోండి, నేను మాట్లాడతానని చెప్పి నేను అంతే గౌరవంగా, వాళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడారో మనం అంత గౌరవంగా వాళ్ళకి చెప్తే, ఒక హిందీ అతను అయితే ఫోన్ తీసుకున్నాడు. వాడు ఇదే క్వశ్చన్ వేసాడు. నేనైతే చెప్పడం జరిగింది, ఉందా సార్ నా అకౌంట్ వెరిఫికేషన్ అవ్వలేదని చెప్తే, నేను మా మేడం చెప్తానంటే వాడు ఇదే నెంబర్ నన్ను అడిగాడు, ఏటీఎం నెంబర్. అప్పుడు నా బుర్రక తట్టింది. నేనైతే మాత్రం ఆడికైతే చెప్పాను, ఏటీఎం నెంబర్ అయితే మాత్రం అడిగారు కదా సార్, సరేనండి ఇద్దామనేసి అనుకున్న నా మైండ్ సెట్కి ఎందుకో ఒక మాట అటు ఇసిరాను. సార్ ఏటీఎం కార్డు నా దగ్గర లేదు, మా మేడం దగ్గర ఉందని. అప్పుడు పోలీస్ కదా నా మీదైతే చాలా ఎగిరాడు. ఎందుకు నీ మేడంకి నువ్వు ఏటీఎం కార్డు ఇచ్చావు, ఏటీఎం కార్డు నీ చేతిలో ఉండాలి కదా అన్నారు. ఎందుకంటే సింగపూర్ పోలీసులు అంటే అందరికీ వచ్చా, ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్ అలా ఉంటుంది కాబట్టి. మళ్ళీ నాకు ఒక భయం, ఎందుకంటే చెడ్డ పేరు వాళ్ళు మోస్తారేమో, నన్ను అంత బాగా చూసుకుంటున్నారు కదా, వాళ్ళని ఏమన్నా వాళ్ళు బ్యాడ్గా అనుకుంటున్నారేమో, నన్ను ఇలా చూసుకుంటున్నారు అనేసి మళ్ళీ నేను అతనికి చెప్పాను, లేదు సార్ ఏటీఎం కార్డు అయితే నా దగ్గర ఉండేది, కానీ నేనైతే మాత్రం అతనికి రీఛార్జ్ చేయమని మా మేడంకి ఇస్తప్పుడు మా మేడం నైట్ ఇక్కడ ఎక్కడో పెట్టుంటుంది, నేను కాల్ చేసుకొనుకుంటానని చెప్పాను. అంతలో మాట్లాడిన తర్వాత వాడు నన్ను అడిగిన మాట, నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది అని అడిగాడు. నా అకౌంట్లో బ్యాలెన్స్ అయితే ₹5-6 ఉంటుంది అన్నాను. అప్పుడు వాడు అడిగాడు, మరి నీ జీతం ఏదని అడిగాడు. నా జీతం వచ్చిన వెంటనే నేను పంపించడం అయితే చేస్తాను సార్, ఎందుకంటే మేము జీతాలు ఉంచుకోవడానికి రావు కదా, మాకు బోలు బాధలు కష్టాలు ఉంటాయి కదని నేనైతే మాత్రం నవ్వుతూ చెప్పాను. అంటే కష్టాలు బాధలు చెప్పలేదు కానీ ఇలా చెప్పాను, జీతము మా దగ్గర అయితే ఉండదు కదా సార్, మేము వచ్చిన వెంటనే ఇండియాకి పంపించేస్తాం కదా అని చెప్పి, ఇండియాకి ఎక్కడ పంపిస్తాం అని అడిగారు. మా అమ్మాయికి పంపిస్తాను సార్ అని చెప్పాను. అప్పుడు వాడు అడిగారు, ఇప్పుడు ప్రెజెంట్ నీ శాలరీ ఎంత అని అడిగారు. నేనైతే దానికైతే ఆన్సర్ అవ్వలేదు. కానీ వాడు నన్ను అడిగాడు, ఇప్పుడు నీ అకౌంట్లో ఎంత ఉందని అడిగారు. నేనైతే అదే మాట చెప్పాను, ₹5-6 మించి నా అకౌంట్లో ఎంతో ఉండదు సార్, ఎందుకంటే మాకు ఎంత ఖర్చు మంత్లీలో 2 లీవ్లకి ఎంత అయితే అంతే మేము ఉంచుకుంటాం, మిగతాదంతా మేము ఇండియా పంపించడం అయితే చేస్తామని చెప్పాను. ఆల్రెడీ నా అకౌంట్లో అయితే మాత్రం అప్పుడు ₹57 ఉంది, అంటే ఇంచుమించి ₹4,000 దగ్గర, 3,500 అలాగే నా అకౌంట్లో అయితే మాత్రం ఉంది. కానీ నా ముర్రకు తట్టి నేనైతే ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది. కానీ అప్పుడు మళ్ళీ వాడు ఏటీఎం కార్డు కోసం వచ్చాడు. ఏంటని, ఏటీఎం కార్డు పిన్ కోడ్ నెంబర్ చెప్పానుకో వెరిఫికేషన్ చేసేస్తారని. అప్పుడు నేను అన్నాను, ఉండండి సార్, అయితే మా మేడం ఇక్కడ ఎక్కడో పెట్టింది కదా అడుగుతానని చెప్పి వితిన్ సెకండ్లో మా మేడంకి ఫోన్ చేస్తాడు. వాడు నాకు చెప్పే మాట, మీరు ఫోన్ చేయొద్దు, మేము వీడియో కాల్ చేస్తాం, ఫోన్ లిఫ్ట్ చేయమన్నారు. నేనైతే లిఫ్ట్ చేయలేదు. మీరు కూడా చేయకండి, ఇలాంటి కాల్స్ వస్తాం మాత్రం అస్సలు లిఫ్ట్ చేయకండి. అది కూడా నేను చివరి వరకు చెప్తాను. అయితే మా మేడం కాల్ చేసిన తర్వాత మా మేడం అన్నారు, అక్క నువ్వు ఒక పని చేయి, ఆ ఫోన్ నెంబర్ వెంటనే టిక్మని నొక్కమన్నారు. నేనైతే మేడంకి వెంటనే డీటెయిల్స్గా అన్నీ నేను చెప్పాను, ఎలగలగా అడిగారు మేడం, ఎలగలగా చేశాను. అప్పుడు మా మేడం అయితే నాకు చెప్పిన కథ చూస్తే బుర్రపాడు. ఆల్రెడీ అలాంటి బుర్ర ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫోన్లు బొచ్చుడు వస్తాయంట ఇలాంటి దేశంలో. వచ్చినప్పుడు వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళ అటువైపు ఆడడం మొదలెడతారంట. మనకే తెలియదు కదా,
ఇప్పుడు ఎంత కొత్త నాకు బుర్ర ఉంది కాబట్టి నేనేమో ఏటీఎం మేడం దగ్గర ఉందని చెప్పాను. కానీ కొంతమంది అక్క చెల్లెలు చాలామంది భయపడి ఇలాంటి దేశంలో ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అంటే ఇలాంటి పోలీసులు చేశారంటే భయపడిపోయి ఏవేవో ఉందండి చెప్పేస్తానండి చేసేస్తానని అన్నారనుకో, అలా చేసిన వాళ్ళు ఇంకేం చేస్తారని తెలుసండి. మనకి వన్స్ మోర్ మనం ఏటీఎం నెంబర్ చెప్తే మనకు వచ్చిన ప్రతి శాలరీతో సహా మన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్నీ ఇంక వాళ్ళకి వెళ్తూనే ఉంటాయంట. అందుకేనండి అక్క చెల్లెలు దయచేసి మీరైతే మాత్రం ఫేక్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయొద్దు. ఇంకోటి ఏంటనుకుంటున్నారా, ఇక్కడ ఒకవేళ అలాగే మనకి పోలీస్ ఎంక్వైరీ వాళ్ళు అని పోలీసులు కానీ ఎవరైనా మనకి ఇలాంటి సింగపూర్లో మనకి ఎవరైనా కాల్ చేయాలంటే వాళ్ళు డైరెక్ట్గా మన మేడం వాళ్ళకి కనెక్షన్ అదే మాట్లాడతారంట. కానీ మనతోటైతే మాత్రం వాళ్ళు మాట్లాడరంట. ఒకవేళ మనకు అలాగే ఏమైనా మెసేజ్లు వస్తే మెయిల్ ద్వారా వస్తాయంట. అంతేగాని పోలీసులు అది నాకు వాట్సాప్ కాల్ చేశారు. వాట్సాప్ కాల్ చేయడం అలాంటి కాల్స్ అయితే మాత్రం చేయరంట. అది వాట్సాప్ కాల్ చేసింది కూడా వాళ్ళ గుర్తులు ఎలా ఉన్నాయి కూడా మీకు చెప్పలేదు కదా, చెప్తాను చూడండి. వాళ్ళైతే ఫోన్ చేసినప్పుడు నాకైతే మాత్రం సిఐడి అని వచ్చి అందులో పాకిస్తాన్ అని మాత్రం పేరు వచ్చి నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ కూడా మొత్తం నెంబర్ వచ్చింది. ఆ నెంబర్తో పాటు వాళ్ళు వాట్సాప్ కాల్ చేసేటప్పుడు మనం డీపీలు పెట్టుకుంటాం కదా, వాళ్ళకి వచ్చిన డీపీలు తెలుసండి. సింగపూర్ ట్యాగ్ అంటే సింగపూర్ పోలీస్ ట్యాగ్ పెట్టారు. సింగపూర్ పోలీస్ అని పెట్టి ట్యాగ్ పెట్టారు. అప్పుడు ఎలాంటి వాళ్ళకన్నా వనకుండా ఉండదు కదా, పోలీస్ అంటే ఆ మాత్రం వణుకుంటుంది కాబట్టి వెంటనే లిఫ్ట్ చేసేస్తారు అందరూ నాలాగా. అలా చేసిన వాళ్ళు మాత్రం చాలా దెబ్బతింటారు. కొంచెం తెలివితేటలు ఓడితే మాత్రం కొంచెం సైడ్ తప్పుకుంటారు ఈరోజు నేను చేసే చిన్న పనికి. చాలామంది ఏం చేస్తారు, తెలియక ఇచ్చేస్తారు. అంతేకాదు మేడంలు ఇంటి దగ్గర లేనప్పుడు ఇలాంటి ఫోన్లు ఎన్నో వస్తాయి. అలాంటప్పుడు చాలా జాగ్రత్త. ఇక నేను పెట్టే ఫోన్ నెంబరే అనుకోకండి. ఇలాంటి ఫోన్ నెంబర్లు ఇలాంటి చింగంతో వచ్చిన వాళ్ళు మాత్రం ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి. మీ ఫ్యామిలీ నెంబర్లు మీకు తెలిసిన వాళ్ళ నెంబర్లు అయితే మాత్రమే మీరు లిఫ్ట్ చేయండి. ఇతరుల ఫోన్ నెంబర్లు ఏమైనా మీకు తెలియని వచ్చినా సరే వెంటనే బ్లాక్ చేసేయండి. ఇంకా అంతే కాదనుకుంటున్నారా. ఇంకా నేనైతే మాత్రం ఈ వీడియో మొత్తం మీరు ఫేక్ అనుకుంటే నేనైతే మాత్రం మొత్తం అంతా వీడియో స్క్రీన్ రికార్డ్ అయితే చేశాను. నా మొబైల్తో పాటు కలిపి ఆ రికార్డ్ మొత్తం నేను ఇందులో మెన్షన్ చేస్తాను, ఆ ఫోన్ నెంబర్తో సహా. ఈ ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కరికి మాత్రం మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఫోన్ నెంబర్ ద్వారా ఎంతమందికైనా కనీసం చిన్న హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో రాత్రి 12:30 అయినా 1 గంట దగ్గర అయినా సరే నేను చేస్తున్నానంటే నాలాగా ఉన్న అక్క చెల్లెల కోసం. ఓకేనా, మర్చిపోకుండా చివరి వరకు చూసి చివరిలో మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్. ఇంకా నాకు పెంచుతాను అండి. మీలాంటి వాళ్ళు ఎంతోమందికి సపోర్ట్ ఇస్తున్నారు కదా, మాలాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ మళ్ళీ మన పర్మిట్ కార్డులు ఉంటాయి. పర్మిట్ కార్డులు కూడా మనకు ఫోన్లు ఫేక్ ఫోన్లు వస్తాయంట. పర్మిట్ కార్డు మీది డేట్ అయిపోయింది. ఏ ఫోన్లు వచ్చినా మన బ్యాంక్ అకౌంట్ నుంచి అయినా మన పర్మిట్ కార్డులు కానీ మన పాస్పోర్ట్ కోసం మన వీసా కోసం ఎవరి కోసం మీకు ఫోన్లు చేసినా సరే మీరైతే మాత్రం మాకు ఆన్సర్ తెలియదు అంతే. అకౌంట్ నెంబర్ మాత్రం దయచేసి ఎవరు ఇవ్వద్దు. మర్చిపోకండి ఏటీఎం నెంబర్ అస్సలు ఇవ్వద్దు.